సో గుణశేఖర్ గారు డైరెక్ట్ చేస్తున్న యూఫోరియా మూవీ టీజర్ వచ్చేసింది. సినిమా రిలీజ్ ఎప్పుడో తెలీదు నాకు. ఫిబ్రవరి ఎప్పుడో అంటున్నారు. సో చాలా రోజుల తర్వాత గుణశేఖర్ గారి సినిమా వస్తుంది. లాస్ట్ సినిమా అనేది శాకుంతలం. అబ్బో! చాలా పెద్ద రాడు. ఇది కొంచెం డిఫరెంట్ ఉండబోతుంది. సో ఆల్రెడీ చాలా వీడియోలు చేసేస్తున్నా. ఇవాళ లేపేద్దాం, ఇది కూడా అయిపోతది. ఎప్పుడో వచ్చింది, 1 డే బ్యాకే వచ్చింది. ఇంకా చూడలేదు. సో చూసేద్దాం. తర్వాత మాట్లాడేసుకుందారండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ యూఫోరియా టీజర్. యూఫోరియా అన్ ఎక్స్‌ట్రీమ్, ఒక నిమిషం, ఎక్స్‌ట్రీమ్‌లీ స్ట్రాంగ్ ఫీలింగ్ ఆఫ్ హ్యాపీనెస్. యూఫోరియా తీవ్రమైన ఉత్సాహం అండ్ మరియు మరియు అని ఒకటేరా, ఆనందం యొక్క అనుభూతి లేదా స్థితి. ఓకే, ఐ థింక్ టీ హబ్ ఉందాడా, సారా అర్జున్. ఓకే, What happened here? ఓ జీవిఎం. What do you guys do? Do you have any idea what I'd like to do to you guys now? ఎక్స్టసీయా. ఓకే, You have no idea, trust me. సో డ్రగ్స్ వేసుకొని ఏమో చేసిరు అమ్మాయిని. నీ స్కూల్ దేశంలోనే టాప్ 10 లో ఉండాలనుకున్నావు. నీ కాన్సంట్రేషన్ మొత్తం స్కూల్ మీదే పెట్టావు. నీ స్కూల్ నిర్లక్ష్యం ప్రిన్సిపల్. వల్లే నీ కొడుకు ఇలా తయారయ్యాడు. అసలు ఆ కేసుకి ఈ కేసుకి సంబంధం ఏంటి సార్? CCLs, Child in Conflict with Law. కాలభైరవా. ఓకే, అరే ఏంట్రా వాడు రోడ్డు మీకు ఎక్కేసేసాడు, ఫుట్పాత్ మీకు ఎక్కిచ్చేసాడు. ఇంట్రెస్టింగ్. ఫిబ్రవరి 6th. ఓకే, నైస్. ఓకే, ఇట్లాంటి కొడుకు ఇట్లా అయిపోయినా అనమాట. ఓకే, సో యా, అంటే లైక్ ఫస్ట్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించేది ఏంటంటే గుణశేఖర్ గారు ఆ స్కేల్ సినిమాలు కాకుండా ఇట్లాంటిది ఒక యూనిక్ అటెంప్ట్ అనేది ఒకటి తీసుకుంటున్నాడు అర్థమవుతుంది. అంటే లైక్ యూనిక్ అంటే ఇప్పటివరకు మనం కొత్త చూసినట్టు కాదు, దీనిలో ఆయన ఇంకేం చూపిస్తున్నారు అని చెప్పేసి. అంటే ఆ యూఫోరియా ఏదైతే అంటున్నాడు ఆయన, అట్లా ముఖ్యంగా డ్రగ్స్ వాడిన తర్వాత ఒక రకమైన స్టేట్లోకి వెళ్ళిపోతారు కదా మనుషులు. సో దాన్ని ఆయన ఎలా చూపిస్తారనేది ఇంట్రెస్టింగ్ అన్నట్టు. లైక్ సూపర్ మైండ్ బ్లోయింగ్ అన్నట్టు అనిపించట్లేదు, కానీ లైక్ గుణశేఖర్ గారు కాబట్టి కొంచెం అనిపిస్తుంది. అండ్ ఆల్సో జీవీఎం గారు బాగా చేస్తున్నారు యాక్టింగ్. అండ్ ఆల్సో వి నో వాట్ ఈస్ ద సిచ్యువేషన్. సో ఏం చూడాలి, ఎట్లా ఉండాలి చూడాలి. సారా అర్జున్ ఎలా దీంట్లో ఉంది అంటే లైక్ షీ వెంట్ టు అ పార్టీ మేబీ అండ్ సంథింగ్ హ్యాపెండ్, బ్యాడ్ హ్యాపెన్స్ ఆబ్వియస్లీ. సో ఆమెని ఈ కేసులోకి లాక్కొచ్చారా, లేదంటే లైక్ ఈమె అన్యాయం జరగబడిందో తెలీదు. వీటన్నిటి మధ్యలో ఒక ఫేమస్ వడిసే స్కూల్ ప్రిన్సిపల్ అయిన భూమిక గారు ఎందుకు ఏమైంది, మేబీ వాళ్ళ కొడుకు వచ్చిన వాళ్ళ కొడుకే కాబట్టి ఏమో జరిగింది, దాని ఎలా వడికోవాలి, ఇదంతా ఉంటుంది డెఫినెట్లీ. సో వీటన్నింటిని ఎలా చూపిస్తారో చూడాలి. చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటే ఈ చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా సారా అర్జున ఎవరు తెలియదు మనకి. చూద్దాం ఎలా ఉంటుందో చూద్దాం. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పాను, నేను ఇంట్రిగ్డ్ మోర్. చూద్దాం ఎట్లా ఉంటుంది. లైక్ శాకుంతలం పడ్డ రాడు మామూలు రాడు కాదు భయ్య, నిజంగా సీరియస్లీ చచ్చిపోవాలి. ఆ సినిమా చూడలేక చచ్చిపోవాలి మామూలు. ఆ పర్ఫార్మెన్స్కి అమ్మో అంటే ఇంకా. సో గుణశేఖర్ గారు మళ్ళీ కంబ్యాక్ ఇస్తారన్న నమ్మకం ఉందా అంటే లైక్ ఇట్లాంటి చిన్న స్కేల్ సినిమాలు, నార్మల్ ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తే బాగుంటుంది అన్న ఫీలింగ్, అని అదే చేస్తున్నాడు అనిపిస్తుంది. సో లెట్స్ హోప్ సినిమా బాగుండాలని చెప్పేసి, బాగుండాలని కోరుకుంటున్నాం. మీకేమనిపించింది ఇది చూసిన తర్వాత, నచ్చిందా నచ్చలేక కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ కొట్టేసి 10,000 దాటేసేద్దాం. ఓకేనా, 10,000 దాటేసేద్దాం. సో యా, బై.